హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే మేము ఒక ఫంక్షన్ కోసం అయితే వెళ్తున్నామండి. ఫంక్షన్ అంటే ఎప్పుడు చూడు మీరు ఫంక్షన్లకు తిరుగుతుంటారని అనకండి. ఇంకా రిలేటివ్స్ అన్నాక ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా అన్నిటికీ అటెండ్ అవుతూ ఉంటామండి. ఇంకా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఫ్యామిలీస్ అన్నాక, బంధువులు అన్నాక ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. మనం వాటికి వెళ్తూ ఉండాలి, వస్తుండాలి. ఎందుకంటే రేపు మనకు కూడా రావాలి కదండి. అలాగనమాట. ఇంకా మేమైతే మా మరిది వాళ్ళ రెస్టారెంట్ ఓపెనింగ్ కోసం అయితే వెళ్తున్నామంట. మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో దానికోసం అయితే ఇంకా నేను ఈ విధంగా రెడీ అయ్యాను. ఇంకా ఈ శారీ వచ్చేసరికి నేనైతే అమృత కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నానండి. 2200 అనమాట ఇది కాస్ట్. అయితే తీసుకొని కూడా 1 year పైన అయిపోతుంది. బట్ నేను పెద్దగా కట్టుకోలేదు ఎప్పుడు కూడా. ఇది సెకండ్ టైం ఏమో కట్టుకుంటూ ఉన్నానండి. ఇంకా నేను పెట్టుకున్న బుట్టాస్ వచ్చేసరికి మ్యాంగో కెంపు బుట్టలు అనమాట. వీటికి నెక్ సెట్ కూడా వచ్చి ఉంటుంది. కాకపోతే అది నేను పెట్టుకోలేదండి, హెవీ అయిపోతుంది, ఎందుకులే ఓవర్గా వెళ్ళడం అని చెప్పేసి సింపుల్గా ఈ బుట్టలు మాత్రం పెట్టుకున్నాను. నెక్స్ట్ ఎప్పుడైనా మీకు ఆ జ్యువెలరీ అన్ని చూపించినప్పుడు అయితే మీకు షేర్ చేసుకుంటానులేండి, దీని మ్యాంగో హారం అవన్నీ కూడాను. ఓకేనా. ఇంక నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఎలా ఉందో సింపుల్గా నేను రెడీ అయ్యాను అనమాట. మీకు నచ్చిందా లేదా కామెంట్స్లో షేర్ చేయండి. ఇంకా ఇలాగైతే మంచి పింక్ కలర్ శారీ అనమాట. ఎంత బాగుందంటే సూపర్ ఉంటుందండి శారీ అయితే. మనం ఎక్కడైనా గ్రాండ్గా జరిగే ఫంక్షన్స్కి కూడా ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా బ్లౌజ్ అయితే నేను ఈ విధంగా సింపుల్గానే డిజైన్ చేయించుకున్నాను. పెద్దగా ఏం వర్క్ అవి వేయించుకోలేదు. జస్ట్ పాట్ నెక్ లాగా పెట్టేసుకుని థ్రెడ్స్ పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు బయలుదేరేస్తున్నాం. సో మేమైతే ఇప్పుడు బయలుదేరేస్తున్నాం ఫ్రెండ్స్ ఫంక్షన్ దగ్గరికి అయితే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. ఓకేనా. సో చూస్తూ ఉండండి. అండ్ నా లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇలాగైతే మేము రెడీ అయ్యాము. ఇంకా నాదే లేట్ అంట. మా పిల్లలు, మా హస్బెండ్ అయితే ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారండి. నేనైతే ఇంకా వీడియో తీసుకోవాలి, అలాగే ఇంకా వీడియోస్ స్కెడ్యూల్ పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదండి. బయట ఎక్కడైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా నేను అన్ని ఇంట్లో పనులతో పాటు ఇంకా నాకు యూట్యూబ్ కూడా ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా వీడియో పెట్టలేదంటే మరుసటి రోజుకి అడుగుతారనమాట, ఎందుకు పెట్టలేదని చెప్పి. అందుకని చెప్పేసి టైంకి వీడియో పెట్టేసి వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం ఉండదు కదా అని ఇంకా కొంచెం అట్లా లేట్ అయిపోతుంది అనమాట. ఇంకా మేమైతే ఫంక్షన్ దగ్గరికి వచ్చేసాము. యాక్చువల్లీ మార్నింగ్ 4 to 5 అయితే పూజ కంప్లీట్ అయిపోయిందండి. మేము పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక 11:30 ఆ టైంకి అయితే వచ్చాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ద గ్రీన్ చిల్లీస్ అనేసి. సో ఇదేనమాట రెస్టారెంట్ అయితే. మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళదండి, రిలేటివ్స్ది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి మదనపల్లి రోడ్లో ఉంటుంది. మదనపల్లి రోడ్లో శ్రీ చైతన్య కాలేజ్ దగ్గర అయితే ఉంటుంది అనమాట, సాయిబాబా గుడి టెంపుల్ దగ్గర అయితే. సో ఇంకైతే మన ఫాలోవర్స్ కానీ మన సబ్స్క్రైబర్లు కానీ ఎవరైనా ఈ వీడియోస్ చూసేలాగుంటే ఖచ్చితంగా మీరు కూడా పలమనేరు చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నట్లయితే ఒకసారి ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయండి. చాలా బాగుంటాయి. ఇక్కడ బిర్యానీ ఒకటే కాకుండా మనకి రెస్టారెంట్ అంటే ఆల్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ ప్లస్ దాంతోపాటు పిజ్జా, బర్గర్, అలాగే ఇంకా మంచి వెరైటీస్ కూడా దొరుకుతాయి అన్నమాట ఇక్కడైతే. అండ్ మేము ఇంతకుముందు మిస్టర్ పిజ్జా అని చెప్పి పెట్టున్నారనమాట మా మరిది వాళ్ళు. అంటే అది పెట్రోల్ బంక్ దగ్గర. అది చాలా చిన్నగా ఉంటుంది, పార్కింగ్ కూడా ప్లేస్ అనేది పెద్దగా లేదని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారని నెక్స్ట్ ఇక్కడికి అరేంజ్ చేశారనమాట. ఎంత బాగుందంటే ప్లేస్ కానీ బయట కానీ లోపల కానీ చాలా బాగుంటుందండి. ఇక్కడైతే మీకు నంబర్ కూడా నేను ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ మీకు బోర్డు పైన కనిపిస్తుంది కదండి. సో ఎవరైనా దగ్గరలో ఉండే వాళ్ళు, వెళ్ళాలనుకునే వాళ్ళు ఆ నెంబర్కి కూడా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట ఫుడ్ అనేది. ఇంకా ఈరోజు ఓపెనింగ్ కాబట్టి జస్ట్ బిర్యానీ మాత్రం ఆఫర్ పెట్టారనమాట. 99 రూపీస్కి ఒక బిర్యానీ అని చెప్పేసి ఆఫర్ పెట్టారు. ప్లస్ కూల్ డ్రింక్ అనేది ఫ్రీగా ఇస్తున్నారనమాట, ఒక 1/4 లీటర్ బాటిల్ అనేది. ఓకేనా. ఇంకా నెక్స్ట్ డే నుంచి కూడా ఏం ఆఫర్స్ ఉన్నాయో ఇంకా తెలియలేదు నాకు కూడాను. మేము ఓపెనింగ్కి వెళ్ళేసి వచ్చాము. ఇతనే అనమాట మా మరిది అయితే. సో వీళ్ళదేనండి ఈ రెస్టారెంట్ అయితేను. ఇద్దరు బ్రదర్స్ అనమాట, వాళ్ళిద్దరు కలిపి అయితే పెట్టుకుని ఉన్నారు. ఇంకొకరు కౌంటర్ల దగ్గర ఉంటారు, మీకు చూపిస్తానులేండి. ఇంకా బయట అయితే చూసారు కదండి, డెకరేషన్స్ అయితే అదిరిపోయాయి. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాయి అనమాట. ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఇక్కడ నుంచి కూడా లోపల వరకు ఉంటాయండి. అంటే ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట. ఐస్ క్రీమ్స్ కావాలనుకునే వాళ్ళు ఇక్కడ కూర్చొని తినవచ్చు, లేదనుకుంటే లోపల ఫుడ్ తినేవాళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఇక్కడ ఒక మరిది అనమాట, వీళ్ళిద్దరు కూడా ఇది స్టార్ట్ చేశారండి. సో ఇంకా ఇక్కడైతే రిసెప్షన్ హాల్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇంకా మంచిగా పూజ అవి కూడా చేశారు చూడండి. ఇంకా పూజకైతే మేము రాలేదులేండి, అంత 4 to 5 కదండి టైం అయితే. అంత అర్లీ మార్నింగ్ పిల్లలు లేవడం కష్టమైపోతుంది, మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పేసి అయితే మేము రాలేదన్నమాట. పూజలన్నీ కంప్లీట్ అయ్యాక మేమైతే వచ్చాము. సో ఈ రెస్టారెంట్ అనేది ఇంకా మంచిగా డెవలప్ అయ్యి మంచి సక్సెస్ని ఇవ్వాలని చెప్పేసి అయితే మాతో పాటు మీరు అందరూ కూడా కోరుకోండి. అండ్ ఎవరైనా కానీ ఒక ఓన్గా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసుకుంటుంటే వాళ్ళందరూ కూడా మంచి స్థాయికి ఎదగాలని చెప్పేసి మనం కోరుకోవాలి. అండ్ హ్యాపీగా ఇంకా ఎదగాలని చెప్పేసి అయితే నాతో పాటు మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి. ఓకే.
సో ఇంకా ఓన్లీ రెస్టారెంటే కాకుండా ఇలాగ చిన్న చిన్న ఈవెంట్స్ అన్నీ కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక హాల్ కూడా ఉందన్నమాట. అంటే బర్త్డేస్ ఈవెంట్స్ ఏవైనా జరుపుకోవాలనుకుంటే కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇక్కడైతే ఈవెంట్స్ హాల్ ఉంది, ఇంకా ప్రొజెక్టర్ ఉంది. మంచిగా ఎల్ఈడి వేసేసుకొని సాంగ్స్ వేసుకొని బర్త్డేస్ యానివర్సరీస్ అన్ని సెలబ్రేషన్స్ అన్ని ఈవెంట్స్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. చిన్న ఫ్యామిలీ ఒక 50 మెంబర్స్ దాకా చేసేసుకోవచ్చు హంచక్క అయితే. అండ్ వీటికి సంబంధించి దగ్గరలో ఉన్న వాళ్ళకి పలమనేరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కూడా నేను స్టార్టింగ్లోనే మీకు అక్కడ బోర్డు పైన నంబర్ చూపించాను కదండి, అలాగే స్క్రీన్ పైన కూడా వాళ్ళ నంబర్ అయితే ఇక్కడ ఇస్తాను. మీకు ఎవరికైనా బర్త్డేస్ యానివర్సరీస్ ఇలాంటి ఈవెంట్స్ ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే కనుక కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. తన పేరు అయితే పోషక్ అనమాట. ఓకేనా. సో ఇదనమాట రెస్టారెంట్కి సంబంధించి. ఇంకా ఈ విధంగా బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఎవరో చేసుకున్నారనమాట. ఫస్ట్ డేనే అంటే ఓపెనింగ్ రోజే ఒకరు సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారనమాట. సో చాలా బాగా డెకరేషన్స్ అన్నీ కూడా వీళ్ళే అరేంజ్ చేశారు. వాళ్ళే చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు, లేదనుకుంటే వీళ్ళు కూడా అరేంజ్ చేసిస్తారనమాట. ఇంకా హాల్ కూడా పెద్దగానే ఉంది, అందులో ఏసీ ఉంది, ఇంకా ప్రొజెక్టర్ అవి పెట్టి వీడియో సాంగ్స్ అలాగే మన వీడియోస్ ఏవైనా కవర్ సాంగ్స్ ఇలాంటివి ఉంటే కూడా మనం అందులో వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకైతేను కేక్ కటింగ్ అవన్నీ అయ్యేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత అయితే మేము లోపలికి వచ్చామన్నమాట. వీడియోస్ చేసి చూపిద్దామని చెప్పేసి ఇంకా మేము కూడా మంచిగా సాంగ్స్ అవి వేసుకొని డ్యాన్సులు వేసుకున్నాము. అండ్ ఫస్ట్ టైం మా లైఫ్లోనే మా హస్బెండ్ దగ్గర నేను డ్యాన్స్ వేపించాను, అది కూడా మీరు ఇందులో చూడొచ్చు అనమాట. ఇంక ఇక్కడైతే ఎల్ఈడి కనెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా అటుపక్క ఇటుపక్క అంతా కూడాను సోఫాస్ అవి వేసేస్తుంటారనమాట. అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలాగే ఫ్రెండ్స్ కానీ ఇట్లా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి వస్తుంటారు కదా, వాళ్ళందరూ కూర్చోవడానికి అలాగైతే సోఫాస్ అన్నీ ఉన్నాయి, ఏసీ ఉంది. ఇంకా బటర్ఫ్లై లైటింగ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో. చిన్నపిల్లలు ఎవరైనా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి అట్రాక్టివ్గా ఇవైతే ఇస్తారనమాట వీళ్ళు. చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే ఒక ఘట్టం చూడబోతున్నారు మీరు. ఇక నేను మా హస్బెండ్ అయితే డాన్స్ చేస్తున్నాం అనమాట. చూసేసి నవ్వేసుకొని మంచిగా. నిజంగా మా హస్బెండ్ డాన్స్ వేస్తుంటే నేను నమ్మలేకపోయానండి. ఆయనకు వచ్చో రాదో పక్కన పెడితే అంతమంది మేము అక్కడ కూర్చొని ఉంటే ఎందుకో తెలియదు వాళ్ళ చెల్లెళ్ళంతా కూర్చొని ఉండేసరికి ఒక ఊపు వచ్చేసింది అనమాట మా హస్బెండ్కి. మంచిగా డాన్స్ వేశారు. ఇంకా నేను కూడా అట్లా కాసేపు ఆయనతో వేశాను. మనకు అప్పుడప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అట్లా జరిగినప్పుడు వాటిని మనం అనుభవించేయాలన్నమాట. సో ఆయన మామూలుగా ఇంట్లో అడిగితే కూడా చేయరనమాట. మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు చెయ్యండి అంటే కూడా లేదంటారు. అలాంటిది ఈరోజు ఇక్కడ చేసేసరికి నేను షాక్ అయిపోయాను మా ఆయన డాన్స్ చూసి. ఇంకా వాళ్ళ సిస్టర్ అనమాట, మా ఆయన వాళ్ళ సిస్టర్. సో ఇంకా అంటే కజిన్ సిస్టర్స్ ఉంటారు కదా, ఆ విధంగా అనమాట. ఇంకా అట్లా మా మరిది వైఫ్ అటుపక్క కూర్చొని ఉన్నదైతే మౌనిక, ఇంకా మా అమ్మాయి. సో మేమంతా ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నామండి. సాంగ్స్ అయితే పెట్టేసుకొని మంచిగా డ్యాన్సులు వేసుకున్నాము, సాంగ్స్ పాడుకున్నాము, ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. అంటే అక్కడ ఫుల్ రష్ ఉందండి. బయట అయితే ఆఫర్స్ పెట్టారు కదా, ఈరోజు స్టార్ట్ అయింది రెస్టారెంట్ అని చెప్పేసి. సో ఆఫర్ల వల్ల చాలామంది వస్తున్నారనమాట. బయట వెళ్ళడానికి అసలు ప్లేస్ లేదు. అందుకని చెప్పేసి మేము ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి, వాళ్ళకి అడ్డం ఉంటే ఇబ్బంది కదా అని చెప్పేసి మేము ఇక్కడ లోపలైతే కూర్చొని ఎంజాయ్ చేసామన్నమాట ఒక 1/2 అవర్ 1 అవర్ వరకు. ఇంకా దాని తర్వాత అయితే బయట కూర్చొని కాసేపు ఇంకా అందరితో కూడా మాట్లాడుకుంటూ కూర్చున్నామన్నమాట రిలేటివ్స్తో. ఇంకా వచ్చిపోయే వాళ్ళు అంటే ఆర్డర్స్ ముందుగానే బుక్ చేసుకున్న వాళ్ళు, ఇంకా అక్కడికి వచ్చి తినేవాళ్ళు ఫుల్ రష్ ఉన్నారు లోపల. ఇంకా బయట కూడా బర్త్డే సెలబ్రేషన్స్ అవి చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ అక్కడ డెకరేషన్ కూడా చేశారు. అక్కడ ఒక అతను సోఫాలో కూర్చొని ఉన్నారు కదండి, అక్కడే అనమాట. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. బయట చేసుకోవాలనుకునే వాళ్ళు బర్త్డేస్ అవి చేసుకోవచ్చు. కేక్ కటింగ్స్ అవి కూడాను సింపుల్గా డెకరేషన్ చేశారు. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను, మీరు అందులో చూసుంటారు ఎలా డెకరేషన్ చేశారు ఏంటని చెప్పేసి. సో అక్కడ మేము కూడా కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. దాని తర్వాత రీల్ కూడా ఒకటి చేసుకున్నాను. ఇంకా అందరూ ఎక్కువ మంది వస్తూ ఉంటే కొంచెం సిగ్గుగా మొహమాటంగా అనిపించి సరే అని చెప్పి ఇంకటితో కూర్చునేసామన్నమాట వచ్చి. అప్పటికి 12:30 ఆ టైం అయింది కాబట్టి పెద్దగా ఆకలేం అవ్వలేదు. సో మమ్మల్ని తినమని చెప్పి చాలా సేఫ్గా రిక్వెస్ట్ చేసుకుంటున్నారనమాట. అయినా కూడా ఆకలి కాలేదులే అని చెప్పేసి, ఇంకా ఎప్పుడో ఒకసారి కదండి మీట్ అవుతాము, అందుకని చెప్పి కూర్చొని హ్యాపీగా అందరం మాట్లాడుకొని చాలా సేపు స్పెండ్ చేసామన్నమాట అందరితో కలిసి. దాని తర్వాత మళ్ళీ వెళ్ళి తిందాంలే అని చెప్పేసి ఇంకా మా మరిది వాళ్ళందరూ కూడా లోపల బిజీగా ఉన్నారు. పార్సిల్స్ అవి ప్యాక్ చేయడము, ఇంకా అలాంటి ఆర్డర్స్ తీసుకోవడం అట్లా ఉన్నారనమాట. సో ఇంతకుముందు మిస్టర్ పిజ్జా అని చెప్పి పెట్రోల్ బంక్ దగ్గర ఉండేదండి వీళ్ళదే. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయన్నమాట. మేము ఏదైనా యానివర్సరీ చేసుకున్నప్పుడు బర్త్డేలు వచ్చినప్పుడు కూడా మేము అక్కడ వెళ్ళి చిన్నగా పార్టీ చేసుకునే అనమాట. అంటే పిల్లల్ని తీసుకెళ్ళి తినేవాళ్ళం మేము. బాగుంటాయి అనమాట. అంటే పిజ్జాలు బర్గర్స్ ఇంకా ఫుల్ ఉంటాయి అనమాట. డిజర్ట్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. అండ్ అవన్నీ కూడా మేము బాగా టేస్ట్ చేసాం కాబట్టి అంత హ్యాపీగా చెప్పగలుగుతున్నా. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి. దగ్గరలో ఉండేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను. సో తన పేరైతే పోషక్ అని చెప్పాను కదా. ఇంక ఇక్కడైతే నా ఫ్రెండ్ కమ్ అండ్ ఆడపడచ్చు అనమాట.
సో మా హస్బెండ్ వాళ్ళ చెల్లి, అంటే కజిన్ సిస్టర్స్ అనమాట వీళ్ళు. సో అలాగైతే ఇంకా కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం. చాలా రోజులు అయిపోయింది మేమిద్దరం కూడా కలిసి అని చెప్పేసి ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకొని ఆ తర్వాత అయితే ఇంకా లోపలికి వచ్చాము. సో ఇక్కడ అయితే పార్సిల్స్ అవి చేస్తూ ఉన్నారనమాట వచ్చే వాళ్ళకి ఇవ్వడానికి. అలాగే 99 రూపీస్ ఆఫర్ పెట్టున్నారు కదా ఒక బిర్యానీ. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ పార్సిల్స్ ఎక్కువగా వెళ్తూ ఉన్నాయిలేండి. ఈరోజు ఎవరు కూడా ఇక్కడ కూర్చొని తినలేదు, దానికోసం అని చెప్పి ఇంకా ఇట్లా ఈ విధంగా అనమాట. ఇంకా అక్కడ చెఫ్ అయితే వండుతూ ఉన్నారు. ఇంకా లోపల వంటగది అయితే ఇదనమాట, కుకింగ్ సెక్షన్ అయితే ఇక్కడ లోపల ఉంటుంది. ఇక్కడ మా మరిది అనమాట, మా మరిది అయితే ఫుల్ బిజీ ఉన్నారు, అసలు మాట్లాడడానికి కూడా టైం లేదనమాట ఆ రోజైతే మాతో. అంత బిజీ అనమాట. ఒక్కరే చూసుకోవాలంటే కష్టం అండి. వచ్చిన రిలేటివ్సే ఎవరో ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటేనే బిన్నే పనులు అవుతాయన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ ఈ రెస్టారెంట్ పెట్టిన వాళ్ళ పెద్దమ్మ కొడుకు అనమాట ఇక్కడ మా మరిది అయితే. అంటే రెస్టారెంట్ పెట్టిన వాళ్ళు ఇక్కడ భోజనాలు అంటే ఈ ప్యాక్ చేస్తున్న అతను, వీళ్ళిద్దరూ కూడాను అంటే అక్క చెల్లెలి పిల్లలు అనమాట. నాకిద్దరు కూడా మరుదులే అవుతారు. సో అలా వీళ్ళ పెళ్ళికి కూడా మేము వెళ్ళున్నాం, ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ కూడా చూసుంటారు. సో వీళ్ళ పెళ్ళి అనమాట అది. ఇంక ఇక్కడ చాలా బిజీగా ఉన్నారు. వీడియో తీసుకుంటుంటే కూడా అసలు పలకరించడానికి కూడా టైం లేదనమాట. సో ఇదండి, ఇలాగైతే బిర్యానీ అనేది చూసారు కదా, ఎమ్మీగా టేస్టీగా భలే ఉన్నిందనమాట. ఇంకా మేము కూడా సరే లోపల వెళ్ళి చాలామంది అనమాట, మేము ఒక 10 మెంబర్స్ దాకా కూర్చొని తినాలని చెప్పేసి ఇక్కడైతే వచ్చేసాము. అంటే మామూలుగా సోఫాలు అంటే హాల్లో కాకుండా ఇట్లా లోపల కూడా ఉన్నాయన్నమాట. అంటే ఫ్యామిలీస్ ఎవరైనా వెళ్ళినప్పుడు కానీ ఇలా అంటే ప్రైవేట్ ప్లేస్ కావాలనుకుంటారు కదండి, ప్రైవేట్ స్పేస్ కావాలనుకునే వాళ్ళకి ఇట్లా లోపల ఉన్నాయి. కర్టెన్స్ కూడా ఉంటుందన్నమాట. ఎంచక్క ఫ్యామిలీస్ ఎంతమంది వచ్చినా కూడా అందరూ కింద కూర్చొని ఎంచక్క ఇంట్లో ఎలాగైతే తింటామో అదేలాగా తినొచ్చు. సో ఇది లోపల అనమాట, ఎండింగ్లో ఉంటుంది. మేమైతే ఇంకా చైర్స్లో ఎందుకులే అని చెప్పేసి హ్యాపీగా ఇంట్లో తిన్నట్టుగా కింద కూర్చొని తిందామని ఇక్కడైతే వచ్చేసాము. ఇంక ఇక్కడ వచ్చేసరికి మా మరిది వాళ్ళ అమ్మ మాకు భోజనాలు అవి అరేంజ్ చేయడానికి అయితే అక్కడ మాట్లాడుతూ ఉన్నారు, ఏం కావాలి అన్నట్టుగా. సో ఇంకైతే మేము అక్కడ కూర్చునేసేయన్నా మీకు అన్నీ తెచ్చి పెడతామని చెప్పేసి ఇంకా తనైతే వెళ్తున్నారనమాట తేవడానికి. ఇంకా మేము కూడా హ్యాండ్ వాష్ అవి చేసుకుందామని చెప్పేసి బయట వచ్చాము. ఇక్కడైతే మిర్రర్ దగ్గర కొంచెం వీడియో తీసుకోవాలనిపించింది, బాగా అనిపించింది, అందుకని చెప్పేసి తీస్తూ ఉన్నాను. హ్యాండ్ వాష్ కూడా ఇక్కడ మిర్రర్ అవి పెట్టడం మంచిగా అనిపించింది అనమాట, నాకు బాగా అనిపించింది. సో ఇంకట్లయితే ఫుల్ బిజీ. అక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఫుల్ రష్ ఉన్నారు. ఓకే, ఇంకా ఇక్కడ మా మరిది అయితే కాసేపు మాట్లాడేసి వెళ్ళారనమాట, ఖాళీ దొరికిన టైంలో వచ్చేసి. అయితే ఇంక ఇక్కడ మా బుడ్డతో చూడండి, అంటే మా ఆడపడుచుని చూపించాను కదా అప్పుడే, మా ఆయన వాళ్ళ సిస్టర్ అని చెప్పేసి తన కూతురు అనమాట. సో మంచిగా యాక్టివ్గా భలే ఆడుకుంటూ ఉంటుంది. ఫుల్ రెస్టారెంట్ అంతా తనే తిరుగుతూ ఉన్నిందనమాట. ఇంకా లాస్ట్కి మాకు భోజనాలు అయితే వచ్చేసాయి. ఎక్కువగా మసాలా వద్దని చెప్పేసి మేమందరం కూడా లైట్గా అయితే ప్లెయిన్ రైసే తీసుకున్నాం అనమాట. కర్రీస్ ఇచ్చిన బౌల్స్ చూసారా ఎంత బాగున్నాయి కదండి, చాలా క్యూట్గా ఉన్నాయి అనమాట, పట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా మేమైతే తినడం స్టార్ట్ చేసేసామన్నమాట. మంచిగా లెగ్ పీస్లు అవి వేసుకొచ్చారు స్పెషల్గా మా అందరికీ కూడాను. ఇంకా మా తోడి కోడలు, తర్వాత మా అన్న, ఇంకా మా ఆడపడచ్చు, మా పిల్లలు, మా హస్బెండ్, మేము అందరం కూడా కూర్చొని తింటూ ఉన్నాం. ఆ టైంకి కాల్ వచ్చిందనమాట మా ఆయనకి. నాకు ఎట్లా ఎక్కడైనా వచ్చినప్పుడు అందరితో కలిసి తినేటప్పుడు కానీ అందరితో స్పెండ్ చేసేటప్పుడు కానీ ఫోన్లు వస్తే మాత్రం పిచ్చ కోపం వస్తుంది నాకైతే. ఇంక అట్లా మా ఆయనతో కొంచెం చిరాకు పడ్డాను నేను కూడా, తినేటప్పుడు ఏం ఫోన్లు అండి అని చెప్పేసి ఇంక పక్కన పెట్టేయమని చెప్పి తినేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. సో మేము వచ్చే టైంకే ఆల్రెడీ శ్వేత వాళ్ళు ఉన్నారనమాట, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర భోంచేస్తూ ఉన్నారు. సో యాక్చువల్లీ ఎందుకు వచ్చారంటే మీకు డౌట్ రావచ్చు శ్వేత వాళ్ళు ఎందుకు వచ్చారని చెప్పేసి. వాళ్ళైతే శివరాత్రి చేస్తారండి ప్రతి సంవత్సరం కూడా. వాళ్ళ అంటే గుడి ఉంది కదా దేవదొడ్డిలో బైరెడ్లపల్లి దగ్గర, శివరాత్రికి ఇట్లా ఊర్లంతా కూడా వెళ్ళి భిక్షం తీసుకుంటారనమాట. ఇంటింటి దగ్గర భిక్షం తీసుకొని ఆ వచ్చిన బియ్యంతో మనీతోటి అమ్మవారికి, అంటే అంకాల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అయితే ఉందన్నమాట దేవదొడ్డిలో, వీళ్ళే అక్కడ పూజలు అవి చేస్తారు. అండ్ వీళ్ళే హెడ్ అనమాట అక్కడ. సో అట్లా వీళ్ళు ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి
ప్రతి ఇంటి దగ్గర భిక్షం ఎత్తుకొని ఆ బియ్యంతో ప్రసాదం చేసి అందరికీ కూడా పెడతారనమాట. అది అంటే ప్రతి సంవత్సరం చేసేదే. అట్లా మనం కూడా అందులో పార్టిసిపేట్ చేసి మనం కూడా మనకి ఎంత స్తోమత ఉంటే అంత ఇవ్వడం వల్ల ఆ పుణ్యం మనకి ఆ మంచి జరుగుతుంది అనమాట. అట్లా వాళ్ళైతే వచ్చి ఇంకా అన్ని ఊళ్ళలో తిరుక్కొని వచ్చి మా అన్న ఆటోలోనే వచ్చారు. సో ఇంకా భోజనం అవి అమ్మ పెడితే ఇంక ఇక్కడ తినేసి వాళ్ళు కూడా లెమన్ రైస్ ఏదో చేసుకొని వచ్చారంటే ఇంకా అంతా కూర్చొని తినేసి ఇంకా మేము వచ్చిన తర్వాత వాటర్ మిలన్ అవి కట్ చేసి ఇచ్చాము. ఇంకా వాళ్ళు తినేసి వాళ్ళైతే బయలుదేరేశారు ఇంకా చాలా ఊర్లకి వెళ్ళాలని చెప్పేసి. ఇంకా మేమైతే కూర్చొని తింటూ ఉన్నామన్నమాట ఇక్కడ. సో నాకు ఎండలో వచ్చేసరికి ఫుల్ తలనొప్పి వచ్చేసింది. సరే ఇంకా ఆల్రెడీ దగ్గు కూడా ఉంది, అయినా కూడా ఏదో ఒకటి దేవుడి మీద భారం వేసేసి తినేద్దామని చెప్పి వాటర్ మిలన్ తింటూ ఉన్న దాహంగా అనిపిస్తూ ఉంటే ఇంకా మా అమ్మకి కొంచెం పెదవి పైన పుండు ఒకటి వచ్చేసిందండి. సో అది ఎక్కువ అయిందనమాట. ఈ మధ్య హాస్పిటల్లో చూపిస్తే కూడా తగ్గలేదు. సో ఎట్లా ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి అంటే ఒక గంగవరం వరకు వచ్చున్నాం అనమాట, రెస్టారెంట్ ఓపెనింగ్ అని కదా. అక్కడ నుంచి కూడాను ఇంకా దగ్గరే కదా, వెళ్ళి ఒకసారి చూసుకొని వచ్చేద్దాం ఎలా ఉందో ఏమో అని చెప్పేసి వచ్చాను. పాపం కొంచెం పెదవంతా కూడా ఎక్కువగా వాపు వచ్చేసింది, తినలేకపోతుంది అనమాట ఫుడ్ కూడా. మా అమ్మ ఏం తగిలినా నొప్పి వచ్చేస్తుందని చెప్పి బాధపడుతుంది ఫోన్లో కూడాను. సో ఇంకా రేపు పలంనేరుకి హాస్పిటల్కి రమ్మని చెప్పాను. నాకు తెలియకుండానే 2 సార్లు వచ్చి చూపించుకొని వచ్చేసింది, నాకు ఎందుకులే ఇబ్బంది అని చెప్పి. ఇంకా సరే నేనే రేపు రామ వెళ్దాం అనేసి ఇంకా కాసేపు మాట్లాడుకొని అట్లా మా ఏజ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అంటే వైట్ హెయిర్ వచ్చేసింది తల్లో అని చెప్పేసి అమ్మ నాకు చూపిస్తుంది అనమాట. నీ తల్లో వైట్ హెయిర్ వచ్చేసింది రేఖ అప్పుడు నీకు అని చెప్పేసి. సో మా అమ్మకు కూడా చిన్న వయసులోనే అట్లా ఫ్రంట్లో వైట్ హెయిర్ వచ్చిందనమాట. అట్లా నాకు కూడా సేమ్ మా అమ్మకి ఏ ప్లేస్లో వచ్చిందో అదే ప్లేస్లోనే వైట్ హెయిర్ వస్తుంది. అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అని చెప్పి చూపిస్తూ ఉన్నాను అనమాట అక్కడ. అట్లా వాటి గురించి సరదాగా కాసేపు మాట్లాడుకొని ఇంకా ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లా టైం స్పెండ్ చేసాము. మళ్ళీ మంచిగా నిద్ర వచ్చేసింది నాకు, కడుపు నిండా తిన్నాం కదండి. ఇంకా అందుకని చెప్పేసి అయితే మేము ఒక 3:30 వరకు ఉండేసి 3:30కి అయితే ఇంకా పలంనేరుకి వచ్చేసామన్నమాట. సో బాగా నిద్ర వచ్చిందనమాట ఆ రోజు. మనం ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడే అలసిపోతుంటుంది కదా బాడీ, అట్లా అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంటికైతే వచ్చాము. టైం కరెక్ట్గా 3:40. ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట. బాగా టైర్డ్ అయిపోయాము. ఫంక్షన్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి వచ్చాం, దగ్గరే కాబట్టి. సో ఇంకా బాగా టయర్డ్గా ఉంది. కాసేపు అయితే పడుకొని లేచి ఆ తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. ఈ సపరేట్గా ఈ రెస్టారెంట్ వీడియో ఇదంతా కూడా సపరేట్గా పెడతాను. అండ్ మార్నింగ్ నుంచి తీసిన బ్లాగ్తో కలిపి ఈవినింగ్ రొటీన్ అనేది సపరేట్గా పెడతాను. ఓకేనా, కన్ఫ్యూషన్ అవ్వకండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. ఏం చక్క నా వీడియోస్ చూసేసి నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. ఓకేనా. సో బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.